ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమున దేవుడు ఉదయకాలం ప్రేమించి మనకి సమయాన్ని ఇచ్చాడు. ఈ తరుణము అనుగ్రహింపబడింది. ప్రియులారా, మరి గత మాసము గత వారాలన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తన యొక్క సన్నిధి, తన మహాకృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి మనకు కలిగిన ప్రతి అవసరత దేవుడు తీర్చాడు. మన అక్కర తీర్చాడు, మన అవసరతలు తీర్చబడ్డాయి. ప్రియులారా, మరి చాలా మంది భూమి మీద సజీవులుగా లేరు. మనలను అయితే దేవుడు సజీవులుగా ఉంచాడు. మన అవసరతలు, అక్కర్లు, మనకున్న ప్రతి లేమి, దారిద్రతను, కొదువును తీసి మరొక మాసంలో కూడా ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. 2025లో ఇంకొక నెలే ఉన్నది. మనం కొత్త సంవత్సరంలో మనం కొనసాగుతాం. బైబిల్లో మనందరికి పరిచయమైన ఒక చిన్న మాట, కీర్తన 138 కీర్తనలో 2వ వచనం, 138 కీర్తన 2వ వాక్య భాగములో, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీవు కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రియులారా, భక్తుడు ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అనే మాట ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దాన్ని వర్ణిస్తున్న మాట ఒక మాట అంటున్నాడు, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా ఆయన గొప్పవారుగా చేస్తాడు. గొప్ప చేయటానికే ఆయన ఇష్టపడతాడు. దేవుని బిడ్డల కార్యాలలో, దేవుని బిడ్డల యొక్క నడవడికలో, దేవుడి బిడ్డలు కోరుకుంటున్న ప్రతి ఒక్క ఆలోచనలో ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా గొప్పవారుగా చేస్తాడు. తన బిడ్డలు గొప్పవారుగా ఉండటం ఆయన ఇష్టపడతాడు. తన బిడ్డలు బాగా చదువుకోవాలి, తన బిడ్డలు బాగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, తన బిడ్డలు ప్రియులారా దీవించబడాలి, తన బిడ్డలు ఆరోగ్యకరమైన స్థితిగతుల్లో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ప్రియులారా ఆయన కోరుకుంటాడు. ఇక్కడ అంటాడు బైబిల్లో, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని వాక్యాన్నే దేవుడు ప్రియులారా గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన అంటే, వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, వాక్యములో ఎవరైతే కొనసాగుతారో వారిని గొప్పవారుగా చేస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయములో 31వ వచనం, కాబట్టి యేసు యూదులతో నిలిచి ఉన్నట్లయితే మీరు నాకు శిష్యులు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శిష్యులుగా చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, శిష్యులుగా అంటే తగ్గిస్తుంది, తగ్గింపు. దేవుని వాక్యం శిష్యులు అంటే శిష్యుడు నేర్చుకుంటాడు. నువ్వు తగ్గించుకొని నేర్చుకో. శిష్యులు, వాక్యం శిష్యులుగా చేస్తుంది. ఇప్పుడు శిష్యుల గురించి 2 విషయాలు చెప్తా. ఈ 2 విషయాల్లో మీకు ఏదో కొంచెం మీకు ప్రశ్న ఉంది. ఈ 2 విషయాలు ఆ ప్రశ్న మీకు తీర్చబడుతుంది. చూడండి, ఇప్పుడు వాక్యానుసారంగా ఉంటే మనం ఎవరు? శిష్యులు. శిష్యులు అంటే తగ్గించుకుంటాం. శిష్యులు అంటే తగ్గింపు. శిష్యులు అంటే నేర్చుకుంటాం. శిష్యులు అంటే దూరంగా కూడా ఉంటాం కదండి. నేనైతే థామస్ దేవానందం గారిని వెంబడించేవాడిని కదా అప్పట్లో. తెలుగులో తర్జుమా చేయటానికి వెళ్ళేవాడిని. ఆయన అంత దూరంలో ఉంటే నేను ఇంత దూరంలో ఉంటాను అప్పట్లోనే. తర్జుమా స్టేజీ మీద కూడా చాలా దూరంలో నిలబడతాను అప్పట్లో. ఆయన నేను ఒకే ట్రైన్లో బుక్ చేసుకున్నా, అక్కడ బర్త్ వస్తే అక్కడ పడుకోను. నేను ఎక్కడన్నా చూస్తాను, వెళ్ళి అక్కడ ఉంటా. ఇక్కడ నుంచి ఎక్కాను అనుకోండి, సత్యనపల్లి దగ్గరలో మిర్యాలగూడ ఇవన్నీ ఉన్నాయి, ఇటు రాజమండ్రి, ఓరకు కూర్చొని కూడా వెళ్ళిపోతాను 2-3 గంటలు.
అంటే శిష్యులు గౌరవాన్నే పంచుకుంటారు, గౌరవాన్ని ఇస్తారు. శిష్యుడు అంటే ప్రియులారా, యేసు ప్రభు వారు వాడిన మాట లాటిన్ భాష వాడాడు. దాంట్లో శిష్యుడు అంటే ప్రియులారు ఎదిగేవాడు అని వస్తుంది. ఆ భాషలో శిష్యుడు అంటే ఏమవుతుందండి? ఎదుగువాడు అని అర్థం. ఇప్పుడు శిష్యుడు అంటే 2 ఆశీర్వాదాలు చెప్తాను, తీయొద్దు. మత్తయి 10:1, మత్తయి 10:1లో శిష్యులకు దేవుడు దెయ్యాలు వెలగొడటానికి, స్వస్థపరచటానికి, తలల మీద చేయి పెడటానికి అధికారం ఇచ్చెను. దేవుని వాక్యానుసారంగా మనం ఉంటే మనకు అధికారము దొరుకుతుంది, అధికారం ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా దేవుడు మీకు అధికారాన్ని ఇస్తాడు. అధికారము శిష్యుడికి ప్రియులారా అక్కడ ఏమి ఇవ్వబడిందంటే అధికారం ఇవ్వబడింది. మత్తయి 26:8 కూడా చదవండి. 26:8 చదవండి త్వరగా. శిష్యులు కోప్పడి, అది వాళ్ళు ఆ మాట అన్నది అది సబాబు కాదు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే అత్తరుని పన్నీర్ అంతా అక్కడ పోస్తూ ఉంటే, అంటే అది దేవునికి అంగీకరించారు, వాళ్ళు సంతోషపడాలి. కానీ వాళ్ళ మనసు ఎలాంటిదంటే, ఒకటి అధికారము పొందుకుంటున్నారు, రెండవది వాళ్ళు ఏది నష్టపరచరు. నేను అంటాను, మీకు అధికారం ఇవ్వబడుతుంది, మీకు ఏది ఈ వారము నష్టపరచబడదు. మీరు నష్టపోరు, మనం నష్టపరచబడం. మీకు నష్టం కలగదు. చెప్పండి ఈ మాట పక్కన వాళ్ళకి. యేసు నామములో మీకు నష్టం కలగదు. స్తోత్రం. ఒకవేళ ఏదైనా నష్టపోయి ఉంటే, అమ్మా అయ్యా నష్టపోయి ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవకుడు చెప్పాడు మేము నష్టపోము అనుకో. నష్టపోయి ఉంటే ప్లాట్లోనో, ఒకవేళ డబ్బులోనో, వ్యాపారంలోనో నష్టపోయి ఉంటే ఎవరు నష్టపోతారో తెలుసా? చూడండి, సామెతలు 21:5 చదవండి. తాలిమి లేక పని చేయువానికి ఏం కలిగిద్ది? జాగ్రత్త. తాలిమి లేక పని చేయటం అంటే తిరిగి ఇంకొక రిఫరెన్స్ ఉంది. తాలిమి లేక పని చేయటం అంటే ఏందో తెలుసా? మందిరానికి రాకుండా పరుగులెత్తి పని చేయటం, దేవుని సన్నిధిని పోగొట్టుకొని పరిగెత్తటం. ఏమండి, బైబిల్లో చెప్పబడిన 138 కీర్తన 2 కదా మూల వాక్యంలో మనం చూసాం. నీ వాక్యము నన్ను గొప్ప చేయి, నీ వాక్యము నన్ను గొప్ప చేయి.